హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు గుర్తుందా, కొన్ని మంత్స్ బ్యాక్ మనకి యూఎస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. 10 శారీస్ని మనకి సెండ్ చేశారు. వాటి మీదకి బ్లౌజెస్ డిజైన్ చేయాలి అని చెప్పేసి కొన్ని మంత్స్ బ్యాక్ పెట్టాను నేను. ఇవి పంపించి కూడా మన దగ్గరికి 2024 నవంబర్లోనో డిసెంబర్లోనే పంపించారు. పెద్దగా ఐడియా లేదు. సో అప్పుడు పంపించిన ఈ శారీస్ ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవి చేయాలి. అవి ఇంకా ఒక 1 డేలో కంప్లీట్ చేసేస్తాను. సో ఇంక ఇవి షిప్ చేసే ముందు అసలు ఈ బ్లౌజెస్కి ఎలాంటి నేను డిజైన్ చేశాను అనేది మీతో వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. మ్యాక్సిమం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్క బ్లౌజ్ డిఫరెంట్గా డిజైన్ చేశాను అనమాట. అంటే వాళ్ళు పంపించిన రెఫరెన్స్ పిక్స్నే మనం డిజైన్ చేసాము, కొన్ని మనకి నచ్చినట్లు డిజైన్ చేసాము. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తెలుసు కదా, టైలరింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియో చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది బూస్టప్ అయ్యి కొత్త వ్యూవర్స్కి రీచ్ అయ్యి మన ఛానల్ అనేది గ్రో అప్ అవుతుంది అనమాట. సో మనం డిజైన్ చేసిన ఈ శారీస్ అండ్ దాని మీదకి బ్లౌజెస్. శారీస్ని నేను ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను, బట్ ఏ బ్లౌజ్ మీదకి ఏ శారీ అనేది కూడా ఇప్పుడు నేను ఇంకొకసారి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ మోడల్స్ అన్నీ కూడాను షార్ట్స్లో షేర్ చేద్దాం అనుకున్నాను. షార్ట్స్లో కంటే మీకు ఇట్లా ఒక లెంత్ వీడియోలో షేర్ చేసేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా అందుకనే లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క హిస్టరీ అనమాట. అంటే వాళ్ళు పెట్టిన రిఫరెన్సెస్కి, శారీలో వచ్చిన బ్లౌజ్ పిక్కి ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు. సో అది మనం ఎలా అడ్జస్ట్ చేసాము ఇదంతా కూడాను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను మీతో, ఓకేనా? అంటే మనకి ఇప్పుడు శారీలో మ్యాచింగ్ క్లాతే కావాలి అని అనుకుంటే బయట కొన్ని మ్యాచింగ్స్ దొరకవు అనమాట. సో ఇంకా అందుకనే శారీలో ఉండే పీస్నే యూజ్ చేసి నేను బ్లౌజెస్కే యూజ్ చేశాను. సో అప్పుడు మనకి శారీ అనేది తగ్గిపోతుంది అనమాట. శారీ లెంత్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం దానికి ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని క్రేప్ లైనింగ్ని శారీకి అటాచ్ చేసుకోవాలి. సో ఇలాంటి టిప్స్ అన్నీ కూడాను నేను ఈ వీడియోలో షేర్ చేశాను. మ్యాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్లోరల్ శారీ. ఫస్ట్ దీని మీదకి శారీ చూపిస్తాను నేను మీకు. మొత్తము క్లమ్జీ అయిపోయినాయి అనమాట. నాకు మోడల్స్ అన్నీ ఒక్కటేసారి పెట్టేసరికి ఏ మోడల్ దేని మీదకి డిజైన్ చేయాలనేది వాళ్ళు పెట్టినప్పుడు గుర్తుంటుంది, బట్ నేను డిజైన్ చేసే టైంకి ఏంటంటే మర్చిపోతున్నాను. సో ఒక్కొక్కటి డిజైన్ చేయడం, వాళ్ళకి చెప్పడం అట్లా జరిగిందనమాట. ఇది దీని మీద శారీ లెమన్ ఎల్లో. అయితే దీని మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి అనమాట. మనకి దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. కనకాంబరం కలర్, అదే పీచ్, డార్క్ పీచ్ కలర్ ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఓన్లీ బ్లౌజ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. ఈ బ్లౌజ్ పార్ట్కి కూడా నెక్ మగ్గం వర్క్ ఇచ్చారు. సో మనం ఆ మగ్గం వర్క్ వచ్చిన పార్ట్ని తీసేసి ఇట్లా వీ నెక్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ వీ నెక్ విత్ ప్రింట్స్ కట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ కూడా వీ నెక్ విత్ వీ నెక్, డీప్ వీ నెక్ వస్తుంది. థ్రెడ్స్ అనేవి ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే ఇది షోల్డర్ అనేది జారదు అనమాట. వీ అనేసరికి ఇట్లా క్లోజ్ అయ్యి వస్తుంది కదా, మనకు అప్పుడు షోల్డర్ అనేది జారదు, మంచిగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే దీని మీద స్లీవ్స్కి ఇట్లా రఫుల్ పెట్టమన్నారు. రఫుల్ ఇంకా వేరేలా ట్రై చేయమన్నారు, బట్ మన దగ్గర క్లాత్ లేకపోవడం వల్ల నేను ఏం చేశానంటే ఈ బ్లౌజ్ పార్ట్లో వచ్చిన క్లాత్తే ఒక రఫుల్ పెట్టాను. ఇక్కడ కింద ఇంకొక లెమన్ ఎల్లో రఫుల్ పెట్టాను. చూడండి, ఇది వచ్చేసి శారీలో ఒక 1/2 మీటర్ క్లాత్ని నేను కటింగ్ చేశాను అనమాట. మరి మనకి మోడల్ కావాలి అని అనుకుంటే సేమ్ శారీ కలర్ క్లాత్ నేను బయట ట్రై చేశాను. సో బయట లేకపోయేసరికి ఇంకా శారీలో ఉండే క్లాత్నే కటింగ్ చేసి ఇట్లా రఫుల్లా పెట్టేశాను. ఈ రఫుల్కు కూడా ఫస్ట్ నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. సో చూడ్డానికి నాకే అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఫోల్డింగ్ని తీసేసి మళ్ళీ ఇలా జిగ్జాగ్ చేశానమాట. డబల్ పని అయింది నాకు. సో ఫస్ట్ పని త్వరగా అవుతుందని చెప్పేసి నార్మల్ మిషన్ మీద స్టిచ్ వేసి చూశాను, బట్ నాకు అసలు సాటిస్ఫై అనిపించలా. నాకు సాటిస్ఫై అనిపించకపోతే అసలు నేను కస్టమర్స్ వరకు తీసుకువెళ్ళను అనమాట ఏది కూడాను. ఇంకా మళ్ళీ ఆ కుట్లన్నీ ఓపెన్ చేసేసి మంచిగా జిగ్జాగ్ చేశాను. జిగ్జాగ్ చేసిన తర్వాత లుక్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. అసలు బ్లౌజ్ చాలా అంటే చాలా ప్రెట్టి ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ దట్టు కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారనమాట. లెమన్ ఎల్లో విత్ డార్క్ పీచ్, రెండు డార్క్ కలర్సే. ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే లైట్ కలర్ డార్క్ కలర్ చూస్తాం కదా, ఇక్కడ రెండు మంచి డార్క్ కలర్స్ అయ్యేసరికి చాలా బ్రైట్గా ఉంది శారీ.
ఈ ఈ శారీకి ఇలా మనం డిజైన్ చేసుకున్నాం అనమాట. అన్ని సింపుల్ మోడల్స్, ఇప్పుడు నేను చూపించేవన్నీ సింపుల్ మోడల్సే, బట్ చాలా ట్రెండీగా ఉంటాయి. సో ఇదైతే ఒక బ్లౌజ్కి డిజైన్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూసుకుందాము. ఇది చూడండి, స్లీవ్లెస్ అన్నమాట. స్లీవ్లెస్ విత్ చిన్న రఫుల్, మొత్తం స్క్వేర్ నెక్ వస్తుంది, బట్ డీప్ ఉండదు. జస్ట్ మనకి ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, ఈ బోన్స్ వర్క్ వస్తుంది అనమాట. నెక్ విత్ అనేది ఆర్మ్స్ వర్క్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఇట్లా ఇట్లా నేను పెట్టుకుంటే తెలుస్తుందా, నేను వేసుకున్న డ్రెస్కి బ్లౌజ్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మనకి ఈ స్ట్రిప్స్ అనేవి ఇట్లా ఆర్మ్ హోల్ వర్క్ వచ్చేస్తాయి. ఈ జస్ట్ స్లీవ్లెస్ కిందే మీరు కన్సిడర్ చేయొచ్చు దీన్ని, ఎందుకంటే ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనమాట ఈ స్లీవ్స్. బట్ చూడడానికి బాగుంటుంది స్లీవ్లెస్ బ్లౌజ్. ఫ్రంట్ ఇట్లాగా స్క్వేర్ నెక్ విత్ ప్రింట్స్ కట్, సేమ్ మన ఫ్రంట్ ఏదైతే డిజైన్ చేసుకున్నామో దానికి కూడా ఇట్లా పైనుంచి కింద వరకు బ్యాక్ ఓపెన్ అనమాట, ప్రింట్స్ కట్, సింపుల్. సో దీని మీదకి శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది వైట్ అండ్ బ్లూ. దీనికి వచ్చేసి శారీకి ఇట్లా కట్ వర్క్ మిర్రర్స్ వచ్చాయి. ఇవి ఒరిజినల్ మిర్రర్ కాదు, అది రేకు టైపు మిర్రర్ ఉంటుంది కదా, కొంచెం డెలికేట్ ఉంటుంది, ఆ మిర్రర్ అనమాట. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ని ఇట్లా డిజైన్ చేయమని చెప్పారు. బాగుందా? సో ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రయల్ వేసి పిక్స్ షేర్ చేస్తా అన్నారు. సో అది ఎప్పటికి అవుతుందో అప్పుడు నేను మీకు మళ్ళీ వాళ్ళ పిక్స్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్లో పోస్ట్ చేయడం కుదరదు కదా, ఇన్స్టాగ్రామ్లో నేను మీకు ఒక స్టోరీలా పెడతాను అనమాట. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేశాను. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి. ఫస్ట్ దీని మీదకి శారీ చూపిస్తాను నేను. దాండియా స్టైల్ శారీ అనమాట. ఎందుకంటే ఈ శారీ మొత్తం కూడాను దాండియా థీమ్ ఉంది. కింద మొత్తం బోర్డర్ కానీ పైన కట్టు చెంగు కానీ మొత్తం ఇట్లా దాండియా థీమ్ ఉంది. సో అందుకని దాండియా స్టైల్ బ్లౌజ్ అని చెప్తున్నాను. అయితే దీనికి ఇట్లా కింద ఇట్లా దాండియాస్ వచ్చాయి కదా, అలానే లేస్ కూడా ఇచ్చారు. ఇది శారీ అనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి దీని మీద బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. సో దీనికి మనం ఏం చేసామంటే, లేస్లో ఎలానో కట్ వర్క్ వచ్చింది కదా, సో నెక్ కూడా కట్ వర్క్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫ్రంట్ కట్ వర్క్ మనకి ఇక్కడి నుంచి రాదు, మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. కట్ వర్క్ షేప్ ఏ విధంగా కటింగ్ తిప్పానో మీకు ఇక్కడ తెలుస్తుంది. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి నేను నా సజెషన్ అనమాట, ఇట్లా ఎల్బో వర్క్ పెట్టి కట్ వర్క్ పెట్టాను. ఫ్రంట్ కూడా ఇట్లా ప్రింట్స్ కట్ పెట్టి కట్ వర్క్ పెట్టాను. బట్ బ్యాక్ డిజైన్ మాత్రం వాళ్ళ సజెషన్. మనకి బ్లౌజ్ పార్ట్కి హ్యాండ్స్కి లేస్ వస్తుంది కదా, ఆ లేస్ని ఇట్లా వేసాను అనమాట. ఇలా ఎందుకు వేసాను, వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో మోడల్ ఇలా ఉంది కాబట్టి ఆ లేస్ అనేది ఇట్లా క్రాస్ టైప్లో వేసాను. లేస్ క్రాస్ టైప్లో వేసాను. అండ్ బ్యాక్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఇది చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుందా? ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇదిగోండి ఈ శారీ చూడండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్ గ్రే కలర్ డబల్ మిక్సింగ్ అనమాట. ఇది నాకు అసలు ఏ కలర్ అనేది నేను చెప్పలేకపోతున్నాను. దీనికి ఏంటంటే సన్నగా మగ్గం వర్క్ లేస్ టైప్లో ఇచ్చారు, కట్ వర్కే సన్నగా ఇచ్చారు. సో దీని మీదకి బ్లౌజ్ 2 డిఫరెంట్ ఇచ్చారనమాట. ఫ్లోరల్ ప్రింట్తో ఇట్లా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ ఇవ్వడం ఇట్లా ఇచ్చారు మనకి. సో దీనికి ఏంటంటే సింపుల్గా ఫ్రంట్ ఇట్లా బోట్ నెక్ అనేది డిజైన్ చేయమని చెప్పారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా యూ షేప్, యూ కాదు సారీ వి షేప్ వస్తుంది. అంటే పైన యూ కింద వి, ఓకేనా? పైన యూ కింద వి, ఇట్లా వచ్చేసి కింద బౌకి కింద మనం ఇట్లా కొంచెం పెద్దగా టాజల్స్లో డిజైన్ చేయమని చెప్పారు. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇక్కడ హుక్ దగ్గర మనం ఈ బవ్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఇది ఓపెన్ చేస్తే బ్యాక్ ఓపెన్. బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్స్ పెట్టలేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. థ్రెడ్స్ పెట్టకపోయినా షోల్డర్స్ అనేవి ఏమీ మనకి జారవన్నమాట. ఎందుకు,
ఫ్రంట్ మనం నెక్ పైకి పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ ఎంత డీప్ అయినా సరే షోల్డర్స్ అనేవి జారవు. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఇట్లా శారీకి ఏదైతే మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చిందో అదే మగ్గం వర్క్ ఫినిషింగ్ బ్లౌజ్కి ఇట్లా ఎండింగ్ పార్ట్లో వచ్చింది. సో అది నేను ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి బ్యాక్ నెక్కి ఇట్లా వేసేసాను అనమాట. సో మీరు ఇవి నేను వేసుకొని చూపించలేను, ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. అంటే అందరికీ స్లీవ్లెస్ నచ్చుతుంది అని నేను చెప్పలేను, బట్ ఇట్లా కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ మోడల్స్ అన్నీ కూడా, చాలా ట్రెండీగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, ఇదొక బ్లౌజ్. అయితే ఇది చూడండి, ఇది దీనికి కూడా శారీకి ఆల్ ఓవర్ మగ్గం వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ మగ్గం వర్క్ విత్ పళ్ళు పాట్కి హెవీ మగ్గం వర్క్ అనమాట. నేను శారీ ఓపెన్ చేయలేను, శారీ మొత్తం ఇట్లా మగ్గం వర్క్ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా, పికాక్ గ్రీన్. క్లాత్ కూడా ఏంటంటే కొంచెం మనకి సాటిన్ టైప్లో షైన్ అవుతుంది. క్లాత్ నేమ్ పెద్ద ఐడియా లేదు, బట్ షిమ్మర్ మిక్స్ అయ్యినట్టుంది, కొంచెం రఫ్ ఉందన్నమాట శారీ. ఇట్లా మగ్గం వర్క్ అండ్ బ్లౌజ్కి ఆల్ ఓవర్ మగ్గం వర్క్. దీని మీదకి సెల్ఫ్ బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట. సెల్ఫ్లోనే బ్లౌజ్ పీస్ వస్తే మీకు ఇది ఫ్రంట్ క్లోజ్ అయ్యి వస్తుంది. ఇంక ఇట్లా వచ్చేసరికి ఇట్లా వైడ్ వస్తుంది అనమాట, ఒక పాట్ షేప్ వస్తుంది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి ఇట్లా డైమండ్ షేప్ పెట్టి థ్రెడ్స్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి మినీ హ్యాండ్స్ అనమాట. మనకు ఆ వర్క్ మగ్గం వర్క్ ఏదైతే ఉందో అదొక్కటే కొంచెం మంచిగా కనిపించేటట్లు హ్యాండ్ ఇట్లా మనం డిజైన్ చేసుకున్నాము. ఇలా అన్నిటికీ కూడాను ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్. సో బ్యాక్లెస్ అంటే ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే కొన్ని బ్లౌజెస్కి ప్యాడ్స్ యూజ్ చేద్దాం అనుకున్నాము, బట్ నేను డిజైన్ చేసిన ఈ మోడల్స్ అన్నిటికీ కూడాను ప్యాడ్స్ అవసరం లేదనమాట, ఇన్నర్ వేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ మరీ బ్యాక్ ఓపెన్స్ ఏం కాకుండా ఈ మాత్రం నేను లెంత్ ఇచ్చాను కాబట్టి ఇన్నర్ వేసినా మనకి కనిపించే ఛాన్స్ ఉండదు అనమాట. సో అందుకని ప్యాడ్స్ అనేవి నేను ప్రిఫర్ చేయలేదు బ్లౌజెస్కి, నార్మల్గా స్టిచ్ చేసేసాను. ఇదొక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి 2 శారీస్ మీదకి ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నారు. అంటే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మనమే తీసుకున్నాం అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మంచిగా లేదని చెప్పేసి 2 శారీస్కి మనం కలిపి సిల్వర్ కాంబినేషన్లో ఒకటే బ్లౌజ్ని డిజైన్ చేశాను నేను. ఒకటి వచ్చేసి ఈ శారీ, అయితే దీనిలో సిల్వర్ షేడ్ ఉంది కదా, సో అందుకనే ఈ బ్లౌజ్ కనే కాదు ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యేటట్లు సిల్వర్లో ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోమని చెప్పారు నన్ను. సో ఇంకా ఎలానో ఈ శారీకి ఇది మ్యాచ్ చేశాను. ఇంకొక శారీ ఉంది, దానికి కూడా ఈ బ్లౌజ్ని మ్యాచ్ చేస్తున్నాను. 2 శారీస్కి సిల్వర్ బ్లౌజ్ అనేది మ్యాచింగ్ చేశాను అనమాట. అయితే ఈ బ్లౌజ్ మోడల్ చూసారా మీరు, ఆల్రెడీ షార్ట్స్లో పెట్టా. ఈ నెక్, ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది షార్ట్స్లో పెట్టా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి క్లోజ్ అయ్యి వస్తుంది, ఇదంతా వైడ్ ఓపెన్. మనకి ఇక్కడ ఆర్మ్స్ వరకు వెళ్తుంది అనమాట. ఈ ఓపెన్ ఆర్మ్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇట్లా తిరుగుతుంది, హార్ట్ షేప్ బాగుంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి నేనే పెట్టాను. ఇది జస్ట్ ఫ్రంట్ ఒకటి వాళ్ళు ప్రిఫర్ చేశారు, బ్యాక్ నెక్స్ ఆల్మోస్ట్ కొన్నిటికి నేనే పెట్టాను, కొన్ని వాళ్ళు షేర్ చేశారనమాట. బ్యాక్ ఏం పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే స్క్వేర్ నెక్ పెట్టాను నేను. ఫస్ట్ స్క్వేర్ నెక్ పెట్టి సరే పైన హుక్ థ్రెడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా పెడదామని చెప్పి ఇట్లా జస్ట్ 2 లూప్స్ ఇచ్చాను అనమాట. 2 లూప్స్ ఇచ్చి జిగ్జాగ్ టైప్లో పెట్టాను. డిఫరెంట్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? అయితే చాలా చిన్నగా పెట్టాను అనమాట. మినీ స్లీవ్స్ అసలు ఎంత క్యూట్ ఉంటాయంటే ఈ మినీ స్లీవ్స్, అంటే స్లీవ్లెస్ కాదు, విత్ స్లీవ్స్ కాదు, రెండింటికి మధ్యలో ఉంటాయి అనమాట. మినీ స్లీవ్స్ కొంచెం మనకి ఇట్లా క్యాప్ స్టైల్లో లెగ్గిసి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి అన్నిటికీ మినీ స్లీవ్సే. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎక్కువ నేను షార్ట్ స్లీవ్లెస్ ఇవే ప్రిఫర్ చేస్తాను. లాంగ్ అని ఎల్బో కానీ అసలు ప్రిఫర్ చేయను. మినీ స్లీవ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట నేను. ఇది కూడా అంతే, ప్రింట్స్ కట్ డిజైన్ చేయించుకున్నారు. సో ఇది ఫ్యాబ్రిక్ మనమే తీసుకున్నాం అనమాట. మీటర్ క్లాత్ తీసుకున్నాను, ఈ విధంగా డిజైన్ చేశాను. ఇదొక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ అయితే దీని మీద శారీ ఇదన్నమాట.
దీని మీదకి ఏంటి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసింది. సో వీళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్లో ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అనమాట. సో మనకు వచ్చిన ఈ శారీకి సెల్ఫ్ వచ్చింది. సో నేనేం సజెస్ట్ చేశానంటే మీరు కాంట్రాస్ట్ వేయండి, బాగుంటుంది అని చెప్పాను. సో కాంట్రాస్ట్ వేయాలంటే ఫ్యాబ్రిక్ మనమే తీసుకోవాలి. సో అందుకని నేను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను అనమాట, ఈ ఫ్యాబ్రిక్ మ్యాచ్ అయ్యేటట్లు. ఎందుకంటే ఈ శారీలో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మనకి ఇక్కడ ఈ బ్లౌజ్ పార్ట్లో లైట్గా అక్కడక్కడ వచ్చేటట్లు చూసి తీసుకున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడాను వాళ్ళకి సెండ్ చేస్తే ది బెస్ట్ ఇది బాగుంది అన్నారు. సో నాకు కూడా ఇది బాగా నచ్చింది. ఇది ఒక మీటా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నారు. చూడండి ఒకసారి, ఫ్రంట్ బ్యాక్ అని కాదు, కాలర్ నెక్ అనమాట, రౌండ్ కాలర్ వస్తుంది. అండ్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి పైనుంచి కింద వరకు ఓపెన్. ఈ ఓపెన్లో ఏంటంటే మనకి ఇవి షో బటన్స్ ఉంటాయి కదా, ఆ షో బటన్స్ నేను తీసుకోవాలి. అండ్ ఇక్కడ బటన్స్కి ఏదైతే కాజా యూజ్ చేస్తారో అది నేను బయట వేపించాలన్నమాట. ఆ కాజాస్ వేపించి ఆ బటన్స్ అనేవి ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ కలర్ షో బటన్స్ తీసుకొని రెడీ చేయాలి. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నేను మీకు ఒకసారి షార్ట్స్లో షేర్ చేస్తాను. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ హిప్ బెల్ట్ దగ్గర స్పెషాలిటీ అనమాట. ఇక్కడ చూడండి, ఇది హిప్ బెల్ట్. మనం కావాలి అని అనుకుంటే శారీ లోపల పెట్టేసుకోవచ్చు బెల్ట్ లేకుండా. కొంచెం పార్ష్గా డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే శారీ పైనుంచి ఈ బెల్ట్ అనేది ఇలా పెడితే బెల్ట్ పెట్టినట్టు బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా 3 లూప్స్ వస్తాయి. ఇక్కడ కూడా షో బటన్స్ వస్తాయి. అవి నేను మార్కెట్కి వెళ్ళాలి, ఒకేసారి బల్క్లో తీసుకుంటాను, అయిపోయి నా దగ్గర ఉండేవి. బట్ ఉన్న సేమ్ కలర్ దీనికి మ్యాచింగ్ అయ్యే వేయాలి కదా. దగ్గర బ్యాక్ సైడ్ ఒక 10 పడతాయి, ఫ్రంట్ ఒక 3 పడతాయి. ఏదైనా సరే ఒక 13 or 15 బటన్స్ అనేవి దీనికే పడతాయి. సో అలాంటప్పుడు శారీకి మ్యాచ్ అయ్యేవి చూసి మంచివి తీసుకొని వేద్దామని ఇది పెండింగ్లో పెట్టాను. హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఎల్బో హ్యాండ్ అనేది డిజైన్ చేయించుకున్నారు. సో ఇది ఫ్రంట్ అయితే ఇట్లా చెప్పాను కదా, మనం శారీ కొంగు ఇలా వేస్తాము. కొంగు వేసిన తర్వాత కొంగు పైనుంచి ఇది ఇలా పెట్టామనుకోండి, చూడడానికి ఎంత పాష్ లుక్ వస్తుంది, మీకు అర్థమవుతుందా? ఈ మోడల్ ఒకటి ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. సో ఇది ఒక మోడల్ అనమాట. ఒక 10 days నుంచి ఇవే డిజైన్ చేస్తున్నాను. అంటే మధ్యలో ఏవో పర్సనల్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, అలా కుట్టినట్టు పక్కన పెట్టడం, అటు ఇటు వెళ్ళడం ఇట్లా అవుతుంది అనమాట. అయితే ఈ బ్లౌజ్ చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నారు. ఫస్ట్ దీని మీద శారీ చూపిస్తాను నేను మీకు. దీని మీదకి వచ్చిన శారీ అయితే ఇదన్నమాట. దీని మీదకి డిఫరెంట్గా బాందిని స్టైల్ బ్లౌజ్ బిట్ని ఇచ్చారు వీళ్ళు. ఓకే, సో నేను ఎట్లా డిజైన్ చేశానంటే ఇది చూడండి, ఇది ఫ్రంట్ కోట్ స్టైల్ వస్తుంది, సైడ్ వచ్చేసి టాజెస్ అన్నమాట. అయితే ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఏంటంటే మనం శారీలో ఉండే క్లాత్ని దీనికి యూజ్ చేసాము. ఇంకా బ్యాక్ కానీ స్లీవ్స్కి కానీ ఫ్రంట్ కానీ బ్లౌజ్ బిట్ని యూజ్ చేశాను. అసలు క్లాత్ సరిపోదేమో అనుకున్నా నేనైతే, ఇంత పెద్ద మోడల్కి క్లాత్ చాలా పడుతుంది అనుకున్నా. బట్ ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసేసాను. బట్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మనం శారీలో ఒక 1/2 మీటర్ క్లాత్ని కటింగ్ చేసేసాను నేను. ఇక్కడ యూజ్ చేశాను కదా, ఇప్పుడు ఆ 1/2 మీటర్ క్లాత్ని కరెక్షన్ చేయాలంటే మనం సపరేట్గా సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ముక్కకి అటాచ్ చేసేవాలి. సో శారీ లోపలే ఉంటుంది కాబట్టి అది పెద్ద తెలీదు. బట్ బ్లౌజ్ మోడల్ అయితే బాగుంది కదా, అందుకనే శారీలో ఉండే క్లాత్ని తీసి బ్లౌజ్లోకి వేశాను. శారీ మనకి చిన్నది అవుతుంది కాబట్టి క్రేప్ లైనింగ్ ఏదైనా తీసుకొని ఆ కలర్ అటు ఇటుకున్న కలర్ అయినా పర్వాలేదు, జస్ట్ ఎంత ఒక 1/2 మీటర్ క్లాత్ లోపలికే ఉంటుంది కాబట్టి పెద్ద టెన్షన్ పడనవసరం లేదు. దానికి అటాచ్ చేయాలి. చూసారా, ఇక్కడ కింద వచ్చేసి శారీ కలర్ హ్యాంగింగ్స్ విత్ థ్రెడ్స్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ ఈ బాందిని స్టైల్ కలర్ అయితే ఇంకా బాగుండేది. బట్ మనకి ఇప్పటికే క్లాత్ సరిపోక చాలా అడ్జస్ట్ చేశాను. సో ఇట్లా చిన్నగా ఒక 4 హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఇదొక స్టైల్ అనమాట, బాగుందా? అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను నేను. బాదం షేప్, పైన ఒక హుక్ వస్తుంది, కింద 3 బటన్స్, బ్యాక్ ఓపెన్, బ్యాక్ సైడ్ వచ్చేసి బాదం షేప్. సో ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి.
అండ్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, దీని మీదకి శారీ ఇట్లా డబల్ షేడ్ ఉన్న శారీ అన్నమాట. ఇలా గ్రీన్ అండ్ లైట్ లావెండర్, ఇంకో కలర్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది లైట్ గోల్డ్, 3 కలర్ కాంబినేషన్లో ఈ శారీకి ఇది డిఫరెంట్గా ఇచ్చారు ఈ బ్లౌజ్ పీస్ని. దీని మీదకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే, ఇది ఫ్రంట్ మంచి వైరల్ అయిన నా ఇన్స్టాలో మంచి వైరల్ మంచి బ్యాడ్ కమెంట్స్ వచ్చిన వీడియో ఏదైనా ఉంది అని అంటే ఈ బ్లౌజ్కే, అంటే ఈ బ్లౌజ్ కాదు ఈ బ్లౌజ్ మోడల్కే. సో ఇదన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మనం నెక్ దగ్గర ఇట్లా కడతాం కదా, ఈ మోడల్ ఫ్రంట్. మీకు ఇక్కడ టై చేసుకునేది కుదరట్లేదు నాకు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ షేప్ పెట్టాను అనమాట. ఇలా టెంపుల్ షేప్ నెక్ పెట్టాను. దీనికి కూడా చక్కగా మినీ స్లీవ్స్ ఇచ్చాను. ఇదంతా సీక్వెన్స్ అండ్ ఫ్లోరల్ వర్క్ అనమాట. సీక్వెన్స్ డిజైన్ వచ్చింది విత్ ఫ్లోరల్ ప్రింట్, జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ లైన్స్ విత్ ఫ్లోరల్ ప్రింట్. సో చాలా బాగుంది, చాలా బాగా ఎలివేట్ అవుతుంది కూడా ఈ సీక్వెన్స్ ప్రింట్ ఇదంతా కూడాను. ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, స్పేస్ సిల్క్ శారీ. సో ఇదేంటంటే ఇది శారీ వీళ్ళే సెండ్ చేశారు మనకి. దీనికి ఏంటి, మనం పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తానికి కూడాను కట్ వర్క్ చేపించాము. చెస్ట్ పార్ట్ వరకు ప్యాచ్ టైప్లో అండ్ శారీకి కట్ వర్క్ విత్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి ఒక బంచ్ ఫ్లవర్ విత్ కట్ వర్క్. స్క్వేర్ నెక్ సింపుల్గా డిజైన్ చేయించుకున్నారు. ఫ్రంట్ ఇట్లా స్క్వేర్ నెక్, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ విత్ ప్రింట్స్ కట్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ నేను ఫ్రంట్ బ్యాక్ డీప్ కాబట్టి థ్రెడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తాను. షోల్డర్స్ జారతాయి ఫ్రంట్ బ్యాక్ డీప్ అయితే. ఇట్లా మనకి బంచ్ ఫ్లవర్ ఎంతైతే ఉందో అక్కడ వరకు హ్యాండ్ అనేది డిజైన్ చేయమని చెప్పారు. సో అందుకనే ఫ్లవర్ అండ్ కట్ వర్క్ తగ్గట్టు హ్యాండ్ ఒక 5 ఇంచెస్ వచ్చేటట్లు ఇలా డిజైన్ చేశాను అనమాట. మీకు ఈ శారీ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అయినా సరే ఇప్పుడు నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను అనమాట. ఇగోండి, వీళ్ళు పంపించడమే మనకి ప్లెయిన్ శారీ పంపించారు. దీన్ని మంచిగా చెస్ట్ పార్ట్ దగ్గర ఎలివేట్ అయ్యేటట్లు ఇట్లా డిజైన్ చేయించుకున్నారనమాట. ఈ ప్యాచ్ ఇగోండి, ఇట్లా ఈ ప్యాచ్ ఇట్లా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ శారీ మీదకి మనం బ్లౌజ్ని అలా డిజైన్ చేయించుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది చూడండి, అసలు చాలా చాలా డిఫరెంట్. నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండరు. భలే ఒక్కొక్కసారి ఏంటంటే మోడల్స్ భలే వెతికి తెస్తారనమాట. నాకు భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అలాగా కొత్త మోడల్స్ ఏమైనా డిజైన్ చేయాలి అని అంటే. ఫస్ట్ నేను మీకు శారీ చూపిస్తా. ఇది శారీ అనమాట, మొత్తం పటోలా ప్రింట్ వచ్చింది శారీ మొత్తానికి, బ్రింజల్ కలర్. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది, రైట్. సో మొత్తం గోల్డ్ కలర్ పటోలా ప్రింట్ వచ్చింది. ఈ శారీ మీదకి బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయించుకున్నారంటే చూడండి ఒకసారి మీరు ఇక్కడ. ఇది బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి పైన యూ షేప్ కింద వి షేప్, బ్యాక్ సైడ్ కూడా అంతే, పైన యూ షేప్ కింద వి షేప్ విత్ టాజల్స్. మీకు తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్. హ్యాండ్ చూడండి అసలు ఎంత డిఫరెంట్ ఉందో. ఎట్లుందంటే ఈగల్వి వింగ్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇదిగోండి ఇలా, అంటే మనకి ఇంకా కింద ఏముండదు, జస్ట్ ఇది స్లీవ్లెస్ బ్లౌజ్. కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి ఇట్లా మనం ఈగల్ వింగ్స్ లాగా ఇలా డిజైన్ చేసామన్నమాట. బాగుందా? ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి మిస్ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ శారీస్ అన్నీ మంచిగా ప్యాకింగ్ చేసుకొని బ్లౌజెస్ అన్నీ మళ్ళీ ఇంకోసారి చెక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేషన్ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. అంత దూరం షిప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఏమైనా అన్నారంటే మనం ఫీల్ అవ్వాల్సి వచ్చింది. సో అన్నీ లేకుండా మళ్ళీ ఒకసారి చూసుకొని కరెక్షన్ చేసుకొని ఫిట్టింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసి అప్పుడు షిప్ చేసేస్తాను. ఒక 1 or 2 డేస్లో మొత్తం షిప్పింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ ఎట్లాంటివి చేసి మీకు కావాలి అనేది కూడా అది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.